నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ ఎస్ఐ భార్గవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం గ్రామంలో బాణసంచా కాల్చడం, ఊరేగింపులు చేయడం నిషేధించడమైనది. కావున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. పొన్నూరు రూరల్ మండలం గ్రామ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. రేపు 4వ తారీఖు జరగబోవు జనరల్ ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా మీ గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది, మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఈ గ్రామాలలో ఎవరో కూడా బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడం మరియు విజయోత్సవ ర్యాలీలు మరియు బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధించడమైంది. కావున గ్రామ ప్రజలు అందరూ సహకరించి ఈ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరించవలసిందిగా తెలియజేయడం అనేది. దాంతోపాటు పబ్లిక్ ప్లేసుల్లో ఎటువంటి గ్యాదరింగ్ ఉండకూడదు. ర్యాలీలు కూడా విజయోత్సవ ర్యాలీలు కానీ బైక్ ర్యాలీలు కానీ అలాంటివి ఏవి నిర్వహించకూడదు. మరియు ఫైర్ క్రాకర్స్ కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఫైర్ క్రాకర్స్ కూడా కాల్చడానికి వీల్లేదు. మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 3 నుంచి 5వ తారీఖు వరకు డ్రై డేగా ప్రకటించడం అనేది. ఆ రోజుల్లో ఎక్కడ కూడా లిక్కర్ సేల్ అనేది ఉండదు. గ్రామాలలో కూడా ఎటువంటి ఇల్లీగల్ లిక్కర్ సేల్ నిర్వహించినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పడతాయి. లూజ్ పెట్రోల్స్ కానీ ఎక్కడ పెట్రోల్ బంకుల వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. లూజ్ పెట్రోల్ కూడా అమ్ముకోవడం అని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ల దగ్గరికి మాస్గా జనాలు గ్యాదర్ అవడం, కౌంటింగ్ సెంటర్లకి హెవీగా వెళ్ళడం కూడా అక్కడ కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున 4 గంటల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. కాబట్టి కౌంటింగ్ సెంటర్లు కూడా ఎవరు కూడా పబ్లిక్ అక్కడికి వెళ్ళకూడదు. వెళ్లకుండా ఎవరెవరు విలేజ్లో ఎవరెవరు ఇళ్లలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. బహిరంగ ప్రదేశాల్లో రావడం, పక్కన కవ్వింపు చర్యలకు పాల్పడడం, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లయితే వాళ్ళ మీద పోలీసు వారు కఠిన చర్యలు తీసుకొని పడతాయి. వాళ్ళ మీద స్పెషల్ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రబుల్ మాంగర్స్ మీద, రౌడీ షీటర్స్ మీద స్పెషల్ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరో కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరించి ఎన్నికల కౌంటింగ్ ని ప్రశాంతంగా నిర్వహించి వాళ్ళ యొక్క విజయోత్సవాలను కూడా వాళ్ళ ఇళ్లలోనే సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత పర్మిషన్ పెట్టుకొని, ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత పర్మిషన్ శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ ర్యాలీస్, వాటికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ ర్యాలీస్ అవన్నీ కండక్ట్ చేసుకోవాలి. కాబట్టి పొన్నూరు రూరల్ మండల గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఎవరో కూడా ఇలాంటి గొడవలకి కానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, సోషల్ మీడియాస్లో కానీ, గ్రూపుల్లో కానీ, ఈ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేయరాదని చెప్పి పోలీసు వారు తెలియజేయడం అనేది. వాళ్ళ మీద ఒకవేళ చేసినట్లయితే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకొని పడతాయి. ప్లస్ వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ పరంగా కూడా యాక్షన్ తీసుకోవడానికి తీసుకొని పడతాయి. కాబట్టి అందరూ సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మన రూరల్ మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవలసిందిగా అందరికీ పోలీసు వారి విజ్ఞప్తి.